నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గురువారం మిర్యాలగూడలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లారీ ఓనర్స్, డ్రైవర్స్ మరియు క్లీనర్లకు కంటి పరీక్షలతో పాటు ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయ అధికారి లావణ్య, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సతీష్ పాల్గొన్నారు. అలాగే వైద్య నిపుణులు డాక్టర్ నిపుల్ తో పాటు లారీ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ముఖ్య సలహాదారు నర్సింగ్ బలరాం కృష్ణగౌడ్, మంజుల వెంకటేశ్వరరావు, వారాకాంతం ముత్తిరెడ్డి, ఎండి మెహబూబ్ అలీ, అలాగే అసోసియేషన్ అధ్యక్షులు సింగపురం మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్రి సురేష్ రెడ్డి, కోశాధికారి ఆత్మూరి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అనంతుల నాగరాజు, కార్యదర్శి గార్లపాటి రాంభద్రారెడ్డి, సహాయ కార్యదర్శి సామునూరి నాగరాజు, టి శ్రీను, జిల్లా నగేష్, టేకుల గోవర్ధన్ రెడ్డి, వరికుప్పల వెంకటేశ్వర్లు, కోనేటి వెంకటయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎల్లంల మల్లేశం, వేముల జానయ్య, ఒట్టికొట్టి సీను, మామిడి వెంకన్న, వి భాస్కర్ రెడ్డి, ఎస్కే ఇక్బాల్ పాషా, బాలకృష్ణ, రవీందర్ రావు, గుప్తా యాదగిరి రెడ్డి, మెహబూబ్ ఖాన్, యూసుఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రయాణం లేకుండా గాని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం చేశాం కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు లావణ్య మేడం, వాణి మేడం. ఇవి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లావణ్య మేడం కూడా వేదిక. ఏమంటాం, మన ఇద్దరికి పాతకాలంలో మాంత్రికుడు ఎలాగా తెచ్చి మన ఇట్లా వాళ్ళు చెప్పినట్లు మనం ఎలా వింటాము, అట్లా మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు అట్లా అయిపోతారు. అంటే మీకు తెలియదు, మీ స్టీరింగ్ ఉంటుంది, కళ్ళు తెరిచే ఉంటారు, బట్ వెహికల్ వెళ్తుంది, కానీ మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే లేకపోతే ఎదురుంగా ఏమైనా వస్తే కూడా గమనించలేదు. అది మన బ్రెయిన్ రియాక్షన్, బ్రెయిన్ రెస్పాన్స్ టైం అని ఒకటి ఉంటుంది. ఆ రెస్పాన్స్ మీరు అవ్వలేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నేను ఇది చేయగలను ఇట్లా కాదు, కంపల్సరీగా 2 hours తర్వాత దిగాల్సిందే. రోడ్డు సైడ్లో ఆపుకొని, మీకు నేషనల్ హైవే కట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీరు దిగుతారు, నడుస్తారు, నడిచినప్పుడు ఏమైంది, మీ స్పైనల్ కార్డ్ మీకు రెస్పాండ్ అవుతుంది. మీకు విషయం తెలుసా, చెట్టు ఎట్లా స్ట్రైట్గా అవసరమో
మన బాడీ కూడా స్పైనల్ కార్డ్ నిటార్ అయిపోతే మీ రెస్పాన్స్, మీ బాడీ రియాక్షన్, మీ ప్రతి ఆర్గాన్ పనిచేసే విధానం అంతా కూడా మారిపోతుంది. అందుకే టాయిలెట్, జస్ట్ టాయిలెట్ అట్లా అని చెప్పేసి వెళ్ళండి, వాటర్ తాగండి, టీ తాగండి, లేకపోతే జస్ట్ ఒక 2 నిమిషాలు సైడ్లో ట్రక్ వేలో ఆపుకోండి. రోడ్ మెయిన్ హైవే కాదు, ట్రక్ వేలో ఆపేసి మీరు అక్కడ 2 నిమిషాలు 5 నిమిషాలు. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను గ్రూప్ 1 ఆఫీసర్, 2018లో స్టేట్ 4th ర్యాంక్ నాది. అయితే అప్పుడు ఏమైంది, నేను చదువుకునేటప్పుడు 2 అవర్స్కి ఒకసారి ఒక 5-10 మినిట్స్ నేను పడుకొని మళ్ళీ 10 మినిట్స్ తర్వాత లేచి చదువుకునేదాన్ని. అప్పుడు నా బ్రెయిన్ పనిచేసేది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా కష్టమైన ఎగ్జామ్, స్టేట్ లెవెల్లో ఆ ఎగ్జామ్. ఓకే, ఆ ఎగ్జామ్ కూడా ఏం కావాలి, రెస్ట్ కావాలి. కానీ మీరు 2 అవర్స్ రెస్పాన్స్, 2 అవర్స్ టైం తీసుకొని డ్రైవ్ చేసి కంటిన్యూస్గా మీ బాడీ మీకు తెలియకుండానే ఇది అయిపోతుంది. బాడీలో ఏముంటుందంటే, యూజువల్గా మన డాక్టర్ దేశం నిలబడబడ్డా మీరు లేకపోతే లిటరలీ ట్రాన్స్పోర్టేషన్, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? బెంచ్ కార్లో తిరగని, సైకిల్ మీద తిరగని, ఎక్కడ తిరిగినా కూడా ఏది ఇంపార్టెంట్? రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ మనం అది నెగ్లెక్ట్ చేస్తుంటాం. మీరు హీరో అని ఎందుకన్నాను తెలుసా? స్టిక్కరింగ్ చేసుకోవాలి. రిఫ్లెక్టివ్ టేప్స్ ఉన్నాయి చూసారా, అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు రిఫ్లెక్టివ్ టేప్స్ చీకట్లో కనిపిస్తాయి. మీరు ఆపినా కూడా ఎవరికైనా కనిపిస్తే పక్క నుంచి వెళ్ళిపోతారు. మీరు ఎట్లాగో ఆపినప్పుడు బ్యాక్ లైట్స్ వేయరు, ఇవన్నీ లైట్స్ వేయరు. కాబట్టి రిఫ్లెక్టివ్ టేప్స్ ఎందుకు పెట్టినారు? రిఫ్లెక్టివ్ టేప్స్కి యాక్ట్లో, ఎంబీ యాక్ట్లో చాలా పెద్ద రోల్. మొన్న కూడా నేను కమిటీలో ఉన్నాను రిఫ్లెక్టివ్ టేప్స్ మీద. అవి ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత క్వాలిటీ ఉండాలి, చైనా రిఫ్లెక్టివ్ టేప్స్ వాడొచ్చా వాడకూడదా, ఎందుకు క్వాలిటీ వాడాలి, కంపెనీ తయారు చేసేటప్పుడు ఎలా వాడాలి, అవన్నీ రీసెంట్గా మేము ఒక కమిటీ వేసుకొని దాని క్వాలిటీ చెక్ చేసి, ఎందుకంటే మీరు ఒకసారి వేస్తే పాడైపోకూడదు కదా, ఊరికే వేయకూడదు కదా. కాబట్టి గవర్నమెంట్ చాలా చేస్తుంది మీకోసం. కాబట్టి మీరు ప్రతి సర్వీస్ను కూడా వాడుకోవాలి. మీ ఫిట్నెస్తో పాటు వెహికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పారు కదా, మీరు మామూలుగానే చెప్పారు ఇందాక మా వాళ్ళందరూ కూడా. అల్సర్తో ఎందుకు డేంజర్ అంటే, అల్సర్ వస్తే ఏమవుతుంది, మీరు మామూలు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు. చాలా మంది గొప్పగా చెప్తారు ఏమని, నేను ఒక 10 గంటలు డ్రైవింగ్ చేయగలను, 20 గంటలు డ్రైవింగ్ చేయగలను ఆపకుండా అని. అది తప్పు. 2 అవర్స్ కంటే ఎవరు కూడా ఎక్కువ డ్రైవ్ చేయలేరు. చేస్తే ఏమవుతుందంటే, మీ బ్రెయిన్, మీరు అది స్టీరింగ్ పట్టుకొని వెళ్తుంటారు, బట్ మీ మైండ్ అన్సెట్ అయిపోయి పనిచేయదు. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టివ్ రియాక్షన్. అప్పుడు ఇంకొక విషయం నాకు బాగా అనిపిస్తుంది, అన్ని లారీలు ఉన్నాయి, అన్ని దుమ్ము పట్టుకొని పోయింది, అన్ని దుమ్ము పట్టుకొని ఉన్నాయి. అది పని లేక కాదు, పని ఉన్న లారీలు, ఇందాక వస్తున్న లారీలు కూడా దుమ్ము పట్టే ఉన్నాయి. అందరం మనం స్నానం చేస్తామా? మరి వాటికి స్నానాలు చేయించరా? ఏం కలర్లు ఫిట్నెస్ ఏం చేయించరా? చేయించాలి కదా, లేకపోతే రస్ట్ వచ్చేసి చూడండి కొంటారు, తర్వాత ఎందుకు వదిలేస్తున్నారు? వేయించుకోవాలి కదా. మీరు కొత్త డ్రెస్ కొనుక్కోరా? చక్కగా మనం మంచిగా అద్దంలో చూసుకుంటాం కదా మనం. మరి మీ లారీని అద్దంలో పక్కన వాళ్ళు చూస్తున్నారని అనుకోరా? చూడాలి కదా. తమిళనాడులో తెలుసా, నేను వచ్చే ప్రతి వెహికల్, ఫిట్నెస్కి వచ్చే వెహికల్ ప్రతి ఒక్కరు పెయింట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే వాళ్ళు సముద్రం పక్కన ఉంటారు కాబట్టి మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ రస్ట్ వస్తుంది. అందుకోసం పెయింట్ చేస్తే లారీ పాడైపోదు. ఏ వెహికల్ కూడా, చిన్న వెహికల్ కూడా ఎంత చక్కగా వాళ్ళు ముస్తాబ్ చేస్తారంటే, కలర్ పెయింట్ అన్ని వేస్తారంటే, మీరు నిజంగా మిమ్మల్తో పాటు మీ లారీని కూడా ఇష్టపడుతున్నట్టు. దానికి ఏమైనా దుమ్ము ఉంటే దులపండి. మా దగ్గర తీసుకొచ్చి ఫిట్నెస్ ఎందుకు చేయించి 4 వీలర్కి డీలర్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మీకు తెలుసు కదా, లాస్ట్ వీక్ వచ్చింది. బట్ లారీస్ అవ్వదు. ఎందుకంటే లారీ తోటి రోడ్డు మీద వెళ్ళినప్పుడు లారీ తోటి ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు, అంటే ఎక్కువ పాపులేషన్ యూజ్ చేసుకోబడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను షిమ్లాలో యాపిల్ తినగలుగుతున్నా, హైదరాబాద్లో ఉండి, మిర్యాలగూడలో ఉండి, ఎట్లా తినగలుగుతున్నా? మీరు తేబట్టే. మీరే హీరోస్. మన దేశం నడవడానికి వెనుక మీరే. ఎక్కడి నుంచో ఫెర్టిలైజర్ తీసుకొస్తే మిమ్మల్ని నిన్న 270 లారీలు, ఈరోజు 100 లారీలు వెళ్ళాయి. ఒక రైతు పంట పండించాలంటే ఎవరు కావాలి? మీరే కావాలి. మీకు తెలియట్లేదు, మీరు వెన్నుముక దేశానికి. యూఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ.
నేను ఇందాక వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కొంతమందికి స్పెట్స్ ఉన్నాయి. ఎవరెవరికి స్పెట్స్ ఉన్నాయి చేతులు వెళ్ళి చెక్ చేయించుకొని కళ్ళజోడు తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా కళ్ళు బాగా కనిపిస్తున్నాయంటే నేను నమ్మను. ఏం డాక్టర్ గారు, 40 years తర్వాత 45 years తర్వాత ఎవరికి కళ్ళు కనిపించవు, అది రూల్, అంతే అంతే కదండి. 45 years తర్వాత అందరికీ న్యాచురల్గా ఏజ్తో ఐ ప్రాబ్లం వస్తుంది. అందరూ నాకు ఏమి ఐ ప్రాబ్లం లేదు, నేను బాగున్నా అనుకోకండి, అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 45 years ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ హెల్త్ చెకప్ చేయించుకోండి. పైన రూమ్లో పెట్టినట్లయితే భూమి మీద ఉండాలంటే, మీతో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలంటే కళ్ళ చెకప్ చేయించుకోండి. ఓకే, ఆ ఫెసిలిటీ అరేంజ్ చేసిన డాక్టర్ గారికి, మా టీంకి, లారీ అసోసియేషన్కి మనం అందరం కూడా రుణపడి ఉంటాం. అవునా? వాడుకోండి ఆ ఫెసిలిటీ, చాలా ఇంపార్టెంట్. నా కళ్ళు కనిపిస్తుందని ఒక ఇదిలో ఉండొద్దు. మనుషులో ఒకటి ఉంటుంది కదా, ఇగో అని, అహంకారం అని ఒకటి ఉంటుంది కదా, అది తీసేయండి మీ విషయంలో. పక్కన వాళ్ళ విషయంలో ఎట్లా చూపిస్తాం మనం, చూపించాలన్నా చూపించద్దన్నా. కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద ఇంకా చూపిస్తాం. కాబట్టి మీరు మీ మీద మీరు చూపించుకోకండి. కంపల్సరీ 45 years తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆస్టిగ్మాటిజం అని ఒక మన కంట్లో ఉన్న నరాలన్నీ లాగి స్ట్రెచ్ అయ్యి మజిల్స్ అన్నీ కూడా మీకు పవర్ మామూలు బిలో 45 years వాళ్ళకు ఉన్నంత ఉండదు. సో మీరు బాడీలో యూజ్ చేసే ఆర్గాన్ ఏంటి డ్రైవింగ్ కోసం? చేతులు, కాళ్ళతో పాటు కళ్ళు బాగుంటేనే మనం బాగున్నట్లు. కాళ్ళు చేతులు మనం కంపల్సరీగా వాడిని వాడాల్సిందే, కాబట్టి అది దాని పని చేసుకుంటుంది. బట్ కళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మనం చెప్తారు కదా, వాళ్ళకి బాగా కళ్ళు పొరలెక్కింది అది చెప్తారు కదా, అది ఎక్కిందో లేదో చెక్ చేయించుకోండి వాళ్ళ అందరు కూడా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఒక 5 గంటలు 6 గంటల తర్వాత చేసే ట్రీట్మెంట్ వేరు, ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయిన ఫస్ట్ 1 hour లో చేసే ట్రీట్మెంట్ వేరు. దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. పేషెంట్ ని తీసుకెళ్ళగలిగితే ఫస్ట్ 1 hour ట్రీట్మెంట్ చేయగలిగితే మ్యాక్సిమం ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తున్నారు. దీనికోసం అన్ని డిస్ట్రిక్ట్స్ కానీ అన్ని స్టేట్స్ నుంచి కానీ కలెక్టర్స్ ఆర్బీఐ అకౌంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. కలెక్టర్స్ అతనికి హిట్ అండ్ రన్ కంపెన్సేషన్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంది. చనిపోతే ఒకవేళ 2 లక్షల వరకు, అలాగే తీవ్ర గాయాలు జరిగినట్టయితే గ్రీవియస్ ఇంజురీస్ అయితే 50,000 వరకు గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్టర్ అండర్లో ఉంటుంది. దానికి కొన్ని ఫార్మ్స్ 1, 2, 3, 4 ఉంటాయి. అవి సబ్మిట్ చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన ఐడి ప్రూఫ్స్ కానీ అవన్నీ అటాచ్ చేసి డెత్, ఒకవేళ చనిపోయినట్టయితే డెత్ సర్టిఫికేట్, ఇంజురీస్ అయితే మెడికల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి 2 లక్షల వరకు ఇస్తారు. అలాగే ఇంజురీస్ అయిన వాళ్ళకి 50,000 వరకు ఉంటుంది. ఇది ఏ టైంలో అంటే మన పోలీస్ వాళ్ళు దాన్ని హిట్ అండ్ రన్ కేసు కింద పరిగణించినప్పుడు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే యాక్సిడెంట్ ఏదైనా జరిగింది, రోడ్డు మీద ప్రమాదం జరిగింది, మీ తోటి డ్రైవర్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయాడు, అప్పుడు మీ బాధ్యత ఏంటి? ఖచ్చితంగా మీ బండి పక్కన ఆపి అతన్ని ఏమైంది, కండిషన్ ఏంటి అని చూసి వీలైతే హాస్పిటల్, నియర్ బై హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే వేరొకరి విధంగా మనకి హెల్ప్ అందుతుంది. అది ఫస్ట్ థింగ్. అది ఇప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం ఐ చెకప్ చేసుకోవాలి. ఇంకొక కండిషన్లో మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, కొంచెం దూరంలో ఉన్న వెహికల్ నెంబర్ మీకు కనిపిస్తుందా లేదా అని అప్పుడప్పుడు మీకు మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి. అంటే మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి, అంత దూరంలో ఉన్న బండి నెంబర్ నాకు కనిపిస్తుందా లేదా. లైక్ ఇప్పుడు AP 29 ఎటువంటి మసకగా ఉంది, కనిపించట్లేదు అంటే ఒకసారి నేను కళ్ళు చెక్ చేసుకోవాలి అనేది ఒక సింపుల్ అసెస్మెంట్. మీరు చెక్ చేసుకొని, ఈవెన్ మీకు ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి, విజన్ వేరియేషన్ కూడా వస్తూ ఉంటుంది, సైట్ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు, కనుక ఒకసారి మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే మీకున్న స్పెట్స్ విజన్ది ఒకటి ఉంటుంది, మీకున్న సైట్ వేరే ఉంటుంది, దానివల్ల ఇంకా తిరిగి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఒకసారి రీచెక్ కూడా చేయించుకోండి. అది ఫస్ట్ థింగ్. చేస్తూ ఉంటాం. మన సెల్ఫ్ కేర్ చూసుకోం, అంటే మన ఆరోగ్యాన్ని మనం చూసుకోం, మన కుటుంబాన్ని మనం పోషించాలి. ఎందుకంటే మీరందరూ బ్రెడ్ వినర్స్, అంటే మీ కుటుంబానికి మీరే మూలం, పోషించాలనే ఒక ఉద్దేశంతో కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఇంకొన్ని రోజులు వర్క్ చేయగలుగుతాం.
ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ లేదంటే అదర్ డిసీజెస్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ రావడం వల్ల కానీ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటుంది కనుక మీరు మీ సెల్ఫ్ హెల్త్ కేర్ కూడా చూసుకోండి. వెహికల్ స్టీరింగ్ ఎటో ఒకవైపు వెళ్తుంది, యాక్సిడెంట్ జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన దృష్టి అనేది రోడ్డు పైన ఉండాలి, అలాగే మన స్టీరింగ్ కంట్రోల్లో ఉండాలి. ఆ రెండు ఎప్పుడు జరుగుతాయి? మనకి అలసట లేకుండా ప్రశాంతమైన నిద్ర ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అవునా? ఈ మిగతా కారణాలని మనం కంట్రోల్ చేస్తున్నాం, కానీ దీన్ని మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కనుక మేబీ మీకు ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోవడానికి లేకపోతుండొచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ అంటే మీరు డ్రైవ్ చేసేటట్టు అట్లీస్ట్ ఒక 10 నిమిషాల గ్యాప్ అన్నా తీసుకోండి. అంటే వాటర్ తాగడానికి లేదంటే ఛాయ్ తాగడానికి ఎక్కడ చిన్న బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ బండి నడపండి. ఎందుకు అంటే మనం కళ్ళు మూసి తెరిచే లోపల చాలా దగ్గర యాక్సిడెంట్స్ జరుగుతాయండి. కనుక మన కంటికి కూడా అట్లీస్ట్ కొంచెం టైం రెస్ట్ ఉండాలి. అంటే ఎక్కువ టైం లేకపోయినా అట్లీస్ట్ మినిమం రెస్ట్ ఉండాలి. అప్పుడే మళ్ళీ మనం బాగా వెహికల్ డ్రైవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఐ చెకప్ కి కారణం కూడా అదే. మనం రెగ్యులర్ గా డ్రైవ్ చేసేటప్పుడు మన కళ్ళు చెకప్ చేసుకోవడం మంచిగానే ఉన్నాయి, కానీ లాంగ్ రన్ లో అంటే అలా కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తూ ఉన్న క్రమంలో మనకి లాంగ్ సైట్ వస్తుంది. అంటే దూరంగా ఉన్న బండి కానీ లేదంటే వ్యక్తి కానీ అక్కడ ఉన్న ప్లేస్ లో ఉన్న జంతువు కానీ మనకి కనిపించదు. అంటే రెగ్యులర్ గా ఉండేటప్పుడు మనకి నియర్ బై ఉన్నవి కనిపిస్తాయి, బట్ లాంగ్ రన్ లో అలా డ్రైవ్ చేస్తూ ఉండేటప్పటికి మనకి ఐ విజన్ అనేది తగ్గుతా వస్తుంది అనమాట, దృష్టి. అది కూడా లాంగ్ విజన్ ఎక్కువగా లారీ డ్రైవర్స్ లాంగ్ విజన్ అనేది ఎక్కువ ప్రాబ్లం వస్తుందండి. దీనివల్ల ఏమవుతుంది, నైట్ టైంలో ఎక్కువగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి మేడం గారికి, మరియు ఎంవిఏ చంద్రశేఖర్ గారికి, అసోసియేషన్ మెంబర్స్కి, ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి అందరికీ, అలాగే పిలవగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా కోసం ఏమంటారు లారీ డ్రైవర్స్ కోసం వచ్చిన వైద్య సిబ్బందికి మరియు డాక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్స్ చెప్పారు, రహదారి భద్రతా మాసోత్సవాలు మేము ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము. అలాగే ప్రత్యేకంగా లారీ అసోసియేషన్ మెంబర్స్కి పిలిపించి సెపరేట్గా ఎందుకు చేస్తున్నాము అని అంటే, మన మిర్యాలగూడ ప్రాంతంలో లారీ అసోసియేషన్ అనేది చాలా పెద్దది. 1200 లారీలతో చాలా పెద్ద గ్రూప్ ఉంది కాబట్టి మనం చాలా ప్లేసెస్లో మనం లోడింగ్ చేస్తాము. మన పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది ఇక్కడ. కనుక లారీ వాళ్ళని మనం అలాగే ఏమంటారు డ్రైవర్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ మెగా హెల్త్ క్యాంప్ అలాగే ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన ఇన్స్పెక్టర్స్ చెప్పారు ఇంతకుముందు ప్రమాదాలు ఎందువల్ల జరుగుతున్నాయి, ముఖ్యంగా ఏంటి కారణాలు అని చెప్పారు. ఏంటి కారణాలు ప్రమాదం జరగడానికి? ముఖ్యంగా వెహికల్ కండిషన్ కావచ్చు, లేదంటే ఓవర్ స్పీడ్ కావచ్చు, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇంకా ఓవర్లోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓవర్ స్పీడ్ అంటే మనం కంట్రోల్ చేసుకోగలం, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మనం తాగకుండా నడిపితే యాక్సిడెంట్ జరగదు. అలాగే మెయింటెనెన్స్ అంటే మనం వెహికల్ని జాగ్రత్తగా చూసుకుంటే జరుగుతుంది. బట్ మనకు తెలియకుండానే ఒకటి జరిగే యాక్సిడెంట్ ఏంటి? అలసట, నిద్రపోవడం. అది మనకి తెలియకుండానే జరుగుతుంది. అంటే మనం కంటిన్యూస్గా వర్క్ చేసే క్రమంలో మనకు తెలియకుండానే మనం అలసిపోతాం, తెలియకుండానే కన్ను రెప్పలు పడిపోతాయి. రెప్పపాటు కాలంలో ప్రమాదం జరిగింది అంటారు. అంటే అర్థం ఏంటి? మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఐసైట్, మన కంటి దృష్టి అనేది తీక్షణంగా ఉండాలి. మన కుటుంబం ఉండేది దేశం అంతా కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు సార్ ఒకటి చెప్పింది నాకు బాగా మేడం గారు చెప్పారు. మార్నింగ్ రాగానే మనం ఫస్ట్ ఏం చేస్తాం, గబగబా రోడ్ ఎక్కడ తగ్గుతుందో వెళ్ళిపోదామని చూస్తాం. ఈ లోపల అది ఆయిల్ రాకుండా చూసుకోము, బ్రేకులు కరెక్ట్గా ఉన్నాయా, ఏ వెళ్ళిపోతుందా అని చూసుకోము. అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. టైట్నెస్ వస్తుందో
వెంటనే ఒక 10 minutes అన్న బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు డ్రైవర్స్తో పాటు ఒక అటెండర్ ఉంటారు, ఒక సపోర్ట్ డ్రైవర్ కూడా ఉంటారు. సో ఎక్స్చేంజ్ చేసుకోవడం, డ్రైవింగ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఫుడ్, వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే స్టాప్స్ తీసుకుంటారో ఆ ప్లేస్ హైజీన్, అంటే మంచి నీట్గా వంట కానీ వాటర్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. హైజీన్ ప్లేసెస్లోనే వాటర్, ఫుడ్ తీసుకునడానికి ప్రయత్నం చేయండి. డెలిగేట్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మిర్యాలగూడ. సో మనకు సేఫ్టీ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ప్రాణం, భద్రత కోసం జరిగించే అవేర్నెస్. సో మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక వెన్నుపూస వంటిది, మెయిన్ లాజిస్టిక్ సప్లైస్. సో మీకు ఇక్కడ వెహికల్కి ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో, మెడికల్ ఫిట్నెస్ కూడా, మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఫ్యామిలీస్, మీరు వర్క్ చేసేదే మీ ఫ్యామిలీ కోసం. సో మీ హెల్త్ బాగుంటే మీరు ఇంకొక కొన్ని ఇయర్స్ ఇంకా ఎక్కువ సర్వీస్ చేసుకోగలుగుతారు. దెన్ అట్లనే మీ ఫ్యామిలీకి కూడా మీరు ఒక సపోర్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు బేసిక్ థింగ్స్ అన్నీ మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానీ, ప్రెసిడెంట్ కానీ, మన లారీ అసోసియేషన్ తరఫున ఉన్న మెంబర్స్ కూడా బాగా వివరించారు. సో అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ మీకు ఇంపార్టెంట్ ఐ సైట్. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది మంచి ఐ సైట్ ఉండాలి. ఏజ్ మీద పడుతుంటే మనకు ఐస్లో కొన్ని డీజనరేషన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. షుగర్స్ వల్ల, బీపీ వల్ల కూడా ఐ సైట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ చెకప్ అనేది మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఐతో పాటు మనకు కలర్ విజన్ అనేది కూడా ఒకటి ఫ్యాక్టర్ ఉంటుంది. సో కొంతమందికి సిగ్నల్స్ దగ్గర రెడ్, ఆరెంజ్ కానీ రెడ్, ఎల్లో డిఫరెన్షియేషన్ అనేది సరిగా తెలియకపోవడం, కొంతమందికి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా నైట్ బ్లైండ్నెస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు కంటి దగ్గర మస్కలు కానీ అట్లా, లేదంటే కంటి చూపు సరిగా కనిపించదో, వెంటనే చెకప్కి టైం అయిందని అర్థం. ఇక్కడ చాలామందికి గ్లాసెస్ ఉన్నాయి. ఈవెన్ మేము కూర్చున్న ఒక 30 minutesలో నియర్లీ ఒక 100 మంది వచ్చారు, చెక్ చేసాము. బీపీస్ దాంట్లో 90% ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. 30% వాళ్ళకి కంట్రోల్లో ఉన్నది, కానీ మిగతా వాళ్ళకి కొంతమంది యంగ్స్టర్స్, అంటే చిన్న వయసులోనే 30 years ఉన్న వాళ్ళకి 140 బీపీ అట్లా ఉంది. సో అట్లాంటి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. నేను అందరూ కొద్దిగా బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి పిలిపించారు. ఇప్పుడు వచ్చిన లారీ డ్రైవర్ని ఇది వస్తుంది, మీ మీద క్రిమినల్ కేసు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కాకుండా మనం జాగ్రత్తగా నడుపుతూ, జాగ్రత్తగా వెళ్తూ, ఎదుటి వాళ్ళకు కూడా జాగ్రత్తగా వచ్చే విధంగా సహకరించి మనమందరము మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ మనము మన పిల్లలతో కాపురా మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, పక్క జనం మంచిగా ఉండాలనే ఆలోచనతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు భాగంగా మన అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డిటిసి మేడం, పత్రికా సోదరులకు, నా ముందున్నటువంటి నాతోటి ఓనర్లు మరియు డ్రైవర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ నెలలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మన అందరికీ రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా మనము ముందుకెళ్ళాలి, బండ్లు ఎలా నడపాలి, మనము వెహికల్ నడిపేటప్పుడు మనకు మన కుటుంబము, మన వెనుక ఉన్నటువంటి పిల్లలు అన్నీ గుర్తు చేసుకుంటూ మనము డ్రైవ్ చేస్తే ప్రమాదాలు నివారణ, ప్రమాదాలు జరగకుండా మనం ముందుకెళ్ళాలి. మనము ఈ డ్రైవింగ్ చేయడం అంటే మన ఒక బాడీకి మాత్రమే కాదు, హెల్త్ కూడా ఇంపార్టెంట్. బాడీ కరెక్ట్ హెల్త్ సహకరిస్తేనే మిగతా కార్యక్రమాలు కానీ, మరియు ముఖ్యంగా ఈ బీపీలు ఉండడం వల్ల మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే బీపీ ఎక్కువైపోయి మనము స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం రోడ్ల మీద.
మొన్న మేడం గారు చెప్పినట్టు ఇట్లా ఆర్టీసీ డ్రైవరు పోతూ పోతూ స్ట్రోక్ వస్తే అది ఏదో అట్లా సైడ్కు ఆపి అట్లే స్టీరింగ్ మీద ఇదైపోయాడు. దాదాపు కొంతమంది బచాయించారు, పాపం ఆ డ్రైవర్ చనిపోయాడు. అందు గురించి ఇలాంటివి మనకి చెప్పి రావు. హెల్త్ అనేది ముఖ్యంగా ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి చెకప్ చేయించుకోవాలి. అలాగే ఐ అంటే కంటి మనకి, ఎందుకంటే డ్రైవింగ్లో ముఖ్యంగా కన్ను చూపే చాలా ముఖ్యం. కంటి చూపు కరెక్ట్ ఉంటే ఎంత దూరమైన డ్రైవ్ చేయగలం, ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన డ్రైవింగ్తో పాటు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. డ్రైవింగ్ కూడా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా మన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకెళ్ళాలి. మరియు ఆపోజిట్ రాంగ్ డ్రైవింగ్ అనేది కూడా ముఖ్యం కాదు. మనం అనుకుంటాం ఇక్కడే కదా, కొద్ది దూరమే కదా, ఇలా ఆపోజిట్లో వెళ్దాం అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. అలా వెళ్ళినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగినా కూడా మనకి ఏది కూడా వర్తించదు, ఇన్సూరెన్స్ రాదు. ఇంకేదైనా కేసు అయితే అది ఏమైందంటే కిలోమీటర్లు మనం ఎక్కడ స్టాప్ చేయకుండా నడిపితే ఈ ప్రమాదాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆ సీట్లో కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేము, అంత దూరం డ్రైవ్ చేసినప్పుడు. తప్పకుండా హాల్ట్ తీసుకొని మనకు సైడ్ మిరర్స్ నుంచి సైడ్ చూసుకుంటూ, ఎక్కువగా మన రోడ్డు ప్రమాదాలు షోల్డర్ ప్లేసెస్లే, ఎక్కడైతే మనకు పార్కింగ్ హైవేస్ బట్టి షోల్డర్స్ ఉంటాయి, టాయిలెట్స్ కోసం, తర్వాత మిగతా వెహికల్ ఆపుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న వరకు ఒక స్పేస్ని ఇస్తారు మన హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడే ఆపుకొని కొంచెం టీ తాగి కొంచెం వెయిట్ చేసి వెహికల్ని నడిపితే కొంచెం మనవంతు ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాము. తప్పకుండా కొన్ని మినిమం చర్యలు మీరు తీసుకొని ఈ ప్రమాదాలను అరికట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. జరుపుకుంటున్నాము. ప్రమాదాలను ఏ స్థాయిలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే, ఒక క్యాన్సర్, ఒక ఎయిడ్స్, ఒక కనిపెట్టలేని డిసీజ్ వచ్చినంత, ఒక వైరస్ వస్తే ఏ విధంగా చనిపోతారో ఈ ప్రమాదాల వలన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రమాదాల నిష్పత్తి పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఏ విధమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వీటి యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి. మనం ప్రమాదాల నుంచి ప్రజలను యాక్సిడెంట్ నుంచి కాపాడాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి డ్రైవర్ కానీ హూ ఎవర్ సాట్ ఆన్ ద డ్రైవర్ సీట్, దట్ ఫెలో ఈజ్ ద డ్రైవర్. ఓన్లీ మీరు డ్రైవర్స్ మీరే కాదు, లారీ నడిపే డ్రైవర్సే కాదు, 2 వీలర్స్ నడిపే వాళ్ళే కాదు, కారులో ఎవరు కూర్చుంటే వాళ్ళ కూర్చునే వ్యక్తి డ్రైవర్ కిందికి వస్తాడు. ప్రతి ఒక్కరు కూడా విజన్, మనకు సీట్లో కూర్చున్నప్పుడు విజిబిలిటీ ఉండాలి. ముందర స్టీరింగ్ పట్టుకోగానే మనకు ముందు విజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ సైడ్ మిర్రర్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ రియర్ మిర్రర్, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సెట్ టైర్ ప్రెజర్. మళ్ళీ తర్వాత డాష్ బోర్డ్ దిక్కు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ప్రతిదీ ఇండికేట్ చేస్తుంటుంది మనకి. ఏది తక్కువ ఉంది, బ్రేక్ ఆయిల్ తక్కువ ఉందా, ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉందా, ఇంకేం చేసుకోవాలి దీనికి అనేది చూసుకున్న తర్వాతనే వెహికల్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలని ప్రతి ఒక్కరము అరికడితేనే ప్రమాదరహిత రాష్ట్రంగా, ప్రమాదరహిత దేశంగా మనం ఉండడానికి తోడ్పాటు చేయడానికి మన వంతు ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్ట్రిజెంట్గా హైవేస్ ఎక్కేటప్పుడు, ముఖ్యంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు సోమనాథ్ నుంచి ఇటానగర్ వరకు కూడా, నార్త్ టు ఈస్ట్, వెస్ట్ టు నార్త్ టు సౌత్, వెస్ట్ టు ఈస్ట్, ఎక్కడ పోయినా కూడా మనం చూస్తున్నాము. డైలీ చూస్తే పేపర్లు న్యూస్ చూస్తే ఇంతమంది చనిపోయారు, 50 మంది చనిపోయారు, 30 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు అనేది న్యూస్లో చూస్తుంటాము. తర్వాత న్యూస్ పేపర్లో కవర్ అవుతుంటుంది. వీటన్నిటికీ నిర్లక్ష్యం కావచ్చు, మనము మెంటల్ మానసికంగా శారీరకంగా కరెక్ట్గా ఉన్నప్పుడే ఒక వెహికల్ని కరెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాబట్టి, గూడ్స్ వెహికల్స్ కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే ప్రతి 150 కిలోమీటర్స్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, తర్వాత టీ తాగో, ఫేస్ వాష్ చేసుకోను, కొద్దిగా రెస్ట్ తీసుకొని కొంచెం నడపగలిగితే మళ్ళా ఒక 200 కిలోమీటర్స్ హాల్ట్ ఇచ్చుకుంటూ పోతుంటే కొద్దిగా మీకు మీ బాడీకి మెంటల్గా, ఫిజికల్గా రెండు కూడా ఒక మంచి స్టేటస్కి వచ్చి వెహికల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. జనరల్ సెక్రటరీ సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నాగరాజు గారికి, తర్వాత ట్రెజరర్ గారికి,
అసిస్టెంట్ సెక్రటరీగా వీళ్ళు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ మన డ్రైవర్ మిత్రులు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంతవరకు 1200 మంది అని నాకు తెలుసు. అసోసియేషన్ మీ మెంబర్స్, డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మిర్యాలు కూడా తక్కువ ఉంది. ఓకే, డిటిసి మేడం వాణి గారికి, డిటిఓ లావణ్య గారికి, మరియు ఇక్కడ లోకల్ ఎంఈఐ చంద్రశేఖర్ గారికి. డ్రైవర్సే ఉన్నారు, ఎక్కువ మంది డ్రైవర్స్ కూడా ఉన్నట్టున్నారు. లోడింగ్ ఎక్కువ ట్రిప్పులు కొట్టాలని కొంచెం డ్రైవర్స్ని ఇబ్బంది పెట్టకుండా, ఈరోజు ఒక ట్రిప్ కాకుండా ఇంకో ట్రిప్ వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోండి, ఎందుకు ఆపినావు, ఎందుకు తీసుకుపోయినావు, ఇలాంటిది కాకుండా. మైలేజ్ తక్కువ వచ్చింది, ఒక దగ్గర హాల్ట్ అవ్వాల్సి వస్తుంది, కొంచెం స్లోగా పోవాల్సి వస్తుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. మైలేజ్ కోసం ఇబ్బంది పెట్టకుండా డ్రైవర్స్ని కానీ మీరు ఇబ్బంది పడకుండా. ఈ కండిషన్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక దగ్గర బండి అంతా ఒక 10 నిమిషాలు ఆగిపోవాల్సి వస్తుంది. మైలేజ్ మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సతీష్ గారు చెప్పినట్టు వెహికల్ కండిషన్ ఎంత ముఖ్యమో, వెహికల్ కండిషన్ ముఖ్యము, మరియు మన హెల్త్ కండిషన్ కూడా ముఖ్యము. అందు గురించే ఈ మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమం రోడ్డుగా అవగాహన భద్రతా మాసోత్సవం సందర్భంగా సభ్యులకు, లారీ ఓనర్స్కి, డ్రైవర్స్కి, డీసీఎం ఓనర్స్కి, డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్, ఆటో యూనియన్స్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మెడికల్ సిబ్బందికి, పత్రికా సోదరులు ప్రతి ఒక్కరికి నా పేరున నమస్కారాలు. ఈ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇదివరకు ఇది వారం మాత్రమే, వారోత్సవాలు ఉండేటివి. ఇప్పుడు మాత్రం ఇది మాసోత్సవాలు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పోయిన సంవత్సరం నెమరు వేసుకోవడం, పోయిన సంవత్సరం జరిగిన తప్పులను ఈ సంవత్సరంలో జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దానికి నెంబర్ వేసుకుంటూ, నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇక ముందు మంచిగా ఉంటామనే దాని గురించి ఒక అవగాహన సదస్సులాగా పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఈ మాసోత్సవాలు అనేది నిర్వహిస్తుంది. ఇక్కడ అందరూ లారీ ఓనర్స్, డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కొన్ని పాయింట్స్ ఏంటంటే, మీ అందరూ మాకంటే ఎక్స్పీరియన్స్డ్, తెలిసిన వాళ్ళు, బండిని ఏ రకంగా ఎట్లా మెయింటైన్ చేస్తే తెలుసు కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాము. ఖచ్చితంగా మనం బండి స్టార్ట్ చేసే ముందు, ఇంటి నుంచి బండి బయలుదేరే ముందు, బండి బ్రేక్స్ కండిషన్ ఎట్లున్నాయి, క్లచ్ కండిషన్ ఎట్లుంది, స్టీరింగ్ ఎట్లుంది, టైర్లలో ప్రెషర్ ఎట్లుంది, ఇంజిన్ కండిషన్ ఎట్లుంది, డీజిల్ ట్యాంక్ ఫుల్ ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని బండిని సరిగ్గా తుడుచుకొని మనం బండి స్టార్ట్ చేయాలి. ఏదో హరీ బరీ నైట్ ఏదో లేట్ వచ్చి మనం పడుకొని మార్నింగ్ తొందరగా లోడ్ వచ్చింది అని చెప్పేసి బండిని ఎలాంటి చెక్ చేయకుండా మనం నైట్ ఇక్కడ పెట్టేస్తాము. ఏదో వచ్చేసి బ్రేక్ వైర్ ఇంకేదో కొట్టేస్తాం, లేకపోతే ఏదో పైపులు కొట్టేస్తే పైప్ లీక్ అయిపోతుంది. ఆయిల్ లీక్, హైడ్రాలిక్ బ్రేక్స్ అన్ని ఆయిల్ లీక్ అయిపోతుంది. మనం సడన్గా తీసుకొని రోడ్డు మీద లోడ్ వచ్చిందని వెళ్ళిపోతాం. అంత లోపల ఏదైనా బ్రేక్ వేద్దామంటే పడది. మన అసలు పెద్ద వెహికల్స్ బ్రేక్ వేసి పడకపోతే ఇమీడియట్గా యాక్సిడెంట్ జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా కానీ బండి ముందు స్టార్ట్ చేసే ముందు మన వెహికల్ కండిషన్ ఖచ్చితంగా చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు కదలాలి. ఇక్కడ మనం ఈరోజు ముఖ్యంగా పెట్టుకున్నది అవగాహన సదస్సుతో పాటు మెగా మెడికల్ క్యాంప్. సో వెహికల్ కండిషన్ ఎంత ముఖ్యమో మీ కండిషన్ కూడా అంత ముఖ్యం. మీరు ఫిజికల్గా ఎలా ఉన్నారు, మీ బీపీ కండిషన్ ఏంది, మీ షుగర్ కండిషన్ ఏంది, మీ సైట్ మీ కళ్ళ కండిషన్ ఏంది, మీకు మంచిగానే అనిపిస్తుందా, నైట్ ఏమన్నా టెన్షన్స్ ఉంటే మార్నింగ్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ టెన్షన్ని ప్రొద్దునకు తీసుకురాకుండా, మీరు రోడ్డుకి ఎక్కే ముందు ఆ టెన్షన్స్ని మీ మైండ్లో పెట్టుకోకుండా బయటికి వచ్చే ముందు మనము, మన పిల్లలు, మన రోడ్డు పైన వ్యక్తులు, మిగతా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనము ఉండేటట్టుగా మీరు ప్రొద్దున కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణం లేచి ప్రశాంతంగా మన ఆరోగ్య కండిషన్ చూసుకొని వెహికల్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, డీసీఎం డ్రైవర్స్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ ఇక్కడ రోడ్డు భద్రతా కార్యక్రమం మరియు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిటిసి మేడం వాణి గారికి, డిటిఓ మేడం లావణ్య గారికి, ఎంఏ మల్లికార్జున్ గారికి, ఏఎంఏ సతీష్ గారికి, మరియు లారీ ఓనర్స్, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి, మరియు ట్రెజరర్ గారికి, మిగతా లారీ అసోసియేషన్ మెంబర్స్కి,
అందరి డ్రైవర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అనేది ట్రాఫిక్ నియమాల గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి మనము మననం చేసుకుంటూ రోడ్డు పైన మనము సేఫ్గా మన గమ్యస్థానాలు చేరుకోవాలని మీరందరూ కూడా, డ్రైవర్లందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీ పైన స్కూల్ బస్ కానీ, అంటే ప్యాసింజర్ వెహికల్స్కి అయితే ప్యాసింజర్స్, నెక్స్ట్ గూడ్స్ వెహికల్స్ డ్రైవర్స్కి అయితే వాటి గూడ్స్ను తరలించే విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ పైననే ఇవన్నీ కూడా గమ్యస్థానానికి చేర్చబడతాయి. కాబట్టి రోడ్డు భద్రతా నియమాల ఇంపార్టెన్స్ అనేది మన దేశంలో ప్రతి సంవత్సరము 4.5 నుంచి 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో 1,70,000 వరకు గత 3 సంవత్సరాల్లో యావరేజ్గా 1,70,000 మంది చనిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ప్రమాదాలు అనేది తగ్గట్లేదు, వీళ్ళైతే పెరుగుతున్నాయి లేదా అంతే ఉంటున్నాయి. 1.5 lakh to 2 lakh 170 lakhs మెంబర్స్ చనిపోవడం అనేది మరి జబ్బు చేత కానీ మరి ఇతర కారణం చేత కూడా ఇంతమంది చనిపోవట్లేదు. చనిపోయే వాళ్ళందరూ కూడా ప్రొడక్టివ్ పీపుల్, అంటే 16 years నుంచి 60 years లోపు. వారిపైన వాళ్ళ కుటుంబం ఆధారపడము, మరియు వాళ్ళు సంపాదిస్తేనే వాళ్ళ కుటుంబ పోషణ జరగడం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు చనిపోవడము, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డుపైకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా మన 5-6 కారణాల చేతనే, అంటే మనకు తెలిసిన ప్రతిసారి మనం మననం చేసుకునే విషయాల వల్లనే రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు. ముఖ్యంగా అతివేగము, డ్రంక్ అండ్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, 2-wheeler నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడము, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, రాంగ్ రూట్ డ్రైవింగు, వీటి వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.